నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. చూడు అక్కడ ఆపక చెప్పండి. సందర్భంగా మాకు నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్క మండలంలో ఈ యొక్క మహాత్మా గాంధీకి పూలమాల వేసి ఆ ప్రాంతంలో ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరడమైంది. ఆ ప్రకారంగా ఈరోజు మన ఎస్ఎస్ఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మండల అధ్యక్షులు పెంచలయ్య గారు సౌజన్యంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎందువల్లంటే మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం అప్పటికి మన రాష్ట్రమంతా, మన దేశమంతా స్వచ్ఛంగా ఉండాలని ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రతి ఒక్క ప్రదేశము చాలా శుభ్రతతో ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా ఇంకా కంటిన్యూ అవుతుంది అది. ఎందుకంటే ఈ యొక్క దేశాన్ని శుభ్రపరచాలంటే మనకందరికీ తెలుసు ఇది చాలా కష్టతరమైన పని. ఎక్కువ జనాభా గల దేశం కాబట్టి ఈ యొక్క దేశంలో ఈ యొక్క పరిశుభ్రత అనే కార్యక్రమం చేయాలంటే ప్రజలందరూ కూడా దానిలో నిమగ్నమై ఉండాలి. చాలా అవేర్నెస్ అయితే తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం ప్రతి చోటుకి వెళ్ళినా కూడా ఆ యొక్క శుభ్రత అనేది, ఎందుకంటే ఆ స్వచ్ఛ భారత్కి మనకు 2 కళ్ళద్దాల సింబల్ ఉంటుంది. అదేంటంటే గాంధీ గారి కళ్ళతో చూసినట్టయితే ఈ ఒక భారతదేశం అంతా కూడా స్వచ్ఛతగా పరిపూర్ణంగా కనిపించాలనే ఉద్దేశంతో ఆ యొక్క సింబల్ కూడా స్వచ్ఛ భారత్కి అది పెట్టడం జరిగింది. ఎందుకంటే గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం అంటే చాలా చిన్న చూపుగా, అది అక్కడ శుభ్రత ఉండదు, భారతదేశంలో ఏముండదు అన్నారు. అందువల్ల ఆయన కోరుకున్నారు ఈ యొక్క భారతదేశాన్ని స్వచ్ఛతగా ఉండాలా, శుభ్రంగా ఉండాలా. అందువల్ల ఈ యొక్క స్వచ్ఛ భారత్లో ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క ఊళ్ళో పార్కులు కానీ, అక్కడ ఉండే ఆఫీసులు కానీ, ప్రతి ఒక్క స్కూల్ కానీ వెంకటగిరి నియోజకవర్గం రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి అందరికి కూడా, స్టాఫ్ కానీ పేషెంట్స్కి అందరికి కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కార్యక్రమాలు అఖిల భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం
2014 అక్టోబర్ 2న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా స్వచ్ఛత వాతావరణం కనపడింది. మేము 2014-15లో ఇదే సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛ భారత కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అంతా విపరీతంగా ఉండేది. కానీ ఈరోజు ఎక్కడ కూడా స్వచ్ఛతగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంట్లో భాగంగానే మేము చెట్లు నాటే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఆ చెట్టు దాదాపు 4-5 సంవత్సరాల క్రితం వేసాం. అది ఇప్పుడు బ్రహ్మాండంగా బాగా పెరిగింది, కాయలు కూడా కాసేటువంటి పరిస్థితిలో ఉంది. అంటే ఇదే కాదు, వెంకటగిరి నియోజకవర్గంలో మేము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా అనేక గ్రామాల్లో, అనేక కాలనీల్లో తైవాన్ జామ చెట్లను వాడి ఇళ్లల్లో నాటేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాం. దాదాపు 25,000 తైవాన్ జామ చెట్లను గత 10 సంవత్సరాల నుంచి నాటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్ మన సింహపూరి ముద్దుబిడ్డ ఆంధ్రుల ఆశాజ్యోతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు, మన రాష్ట్రంలో కామినేని శ్రీనివాస గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు 2,92,00,000 నిధులతో ఈ యొక్క హాస్పిటల్ని ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 23/1/2019లో స్థానిక ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారు ప్రారంభోత్సవం చేశారు. ఇవన్నీ కూడా నాబార్డు నిధులతో కేంద్ర ప్రభుత్వ యొక్క సహాయ సహకారాలతో హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా త్వరగా ఫిలప్ చేస్తారు. అదేవిధంగా ఏమైనా మనకి బెడ్డెడ్, ఇప్పుడు ఇది 30 బెడ్డెడ్ ఉంటే 50 బెడ్డెడ్, అదేవిధంగా 100 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మనకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.